తమిళ సినీ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తమిళగా వెట్రి కజగం అనే పేరుతో కొత్త పార్టీ పెట్టారు సార్. గతంలో మక్కల్ నీది మయ్యం అని చెప్పి కమల్ హాసన్ పెట్టారు. విజయకాంత్ దేశీయ ముర్పోక్కు ద్రావిడ కజగం డిఎండికే పెట్టారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడానికి ఆలోచించి చివరికి వెనకడుగు వేసిన పరిస్థితి. సో విజయ్ పొలిటికల్ ప్రస్థానం ఏ రకంగా ఉంటుంది? తమిళనాడు రాజకీయాలపై ఈ పార్టీ 2026లో అసలు ఎన్నికల్లో 26 అసెంబ్లీ ఎన్నికల దాకా పోటీ చేయడం చెప్పాడు. 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు. తమిళనాడులో ఏంటంటే ఏడీఎంకే డిఎంకే ఈ రెండు పార్టీల మధ్య ఆ రాష్ట్ర రాజకీయం పొల్లరైంది. రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ బలహీనం. ఈ రెండు జాతీయ పార్టీలకు కూడా ఏదో ఒక ద్రవిడియన్ పార్టీ వెనకాల చేరడం. ఇది గతంలో బీజేపీ డిఎంకే ఉండే, కాంగ్రెస్ డిఎంకే ఉంది, బీజేపీ ఏడీఎంకే ఉంది. సో అందువల్ల ఏడీఎంకే డిఎంకే మధ్య పోలరైజ్ అయితే ఆ నేషనల్ పార్టీస్ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో కలిసి పనిచేస్తుండే. సో ఈ పోలరైజేషన్ బ్రేక్ చేస్తానికి ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. డిఎండికే రూపంలో విజయకాంత్తో ప్రయత్నం చేశాడు. రజనీకాంత్ ఎంటర్ అవుదామని చూశారు. ఇప్పుడు విజయ్ ఎంటర్ అవుదామని చూస్తున్నాడు. మరీ ముఖ్యంగా జయలలిత మరణానంతరం ఏడీఎంకేకి ఒక కరిస్మాటిక్ లీడర్షిప్ లేకుండా పోయింది. అసలు పళనిస్వామి ఈ స్థాయికి కూడా ఏడీఎంకే నిలబెడతారని కూడా ఎవరు ఊహించలేదు. అందులో ఓపీఎస్ ఈపీఎస్ల మధ్య చీలికొచ్చింది. శశికళకు ఓపీఎస్ ఈపీఎస్ల మధ్య చీలికొచ్చింది. సో ఏడీఎంకేలో కంపారిటివ్లీ ఈ జయలలిత మరణము, ఏడీఎంకే సంక్షోభము, ఏడీఎంకే అధికారంలో ఉండగా రావడం వల్ల పళనిస్వామి కన్సాలిడేట్ కాగలిగాడు. బట్ ఇప్పటికీ కూడా పళనిస్వామి కెరిస్మాటిక్ లీడర్ కాదు. అందువల్ల ఏడీఎంకే బలహీనపడితే ఆ పొలిటికల్ స్పేస్ తమకు వస్తుంది అని రజనీకాంత్ భావించారు. కమల్ హాసన్ భావించినా కమల్ హాసన్ పెద్ద ప్రభావం చూపలేదు. ఇప్పుడు రజనీకాంత్ తర్వాత అంతటి జనాదరణ కలిగిన నటుడు విజయ్. సో అందువల్ల విజయ్ యొక్క ప్రయత్నం చేస్తున్నారు. సో అల్టిమేట్గా తమ సినీ గ్లామర్ను పెట్టుబడిగా, రాజకీయ పెట్టుబడిగా ఓ ప్రయత్నం. కానీ మనం కోరుకోవాల్సింది అంటే ఇష్యూస్ పైన క్లారిటీ ఉండాలి. ఇప్పుడు కమల్ హాసన్కు సీట్లు లేకపోవచ్చు, ఓట్లు లేకపోవచ్చు, కానీ ఆయనకు దేశంలోనూ రాష్ట్రంలోనూ జరుగుతున్న ఇష్యూస్ పైన క్లారిటీ ఉంది. సో విజయ్ కూడా ఆ క్లారిటీ ప్రదర్శించినప్పుడు మనం మాట్లాడచ్చు. వాస్తవంగా రజనీకాంత్లో లేని క్లారిటీ కూడా కమల్ హాసన్లో ఉండే. రజనీకాంత్లో ఆ గందరగోళం ఉండే. పార్టీ పెట్టాలన్న గందరగోళమా, ఆయన ఏం చేయాలన్న దాంట్లో కూడా గందరగోళం ఉండే. కానీ కంపారిటివ్లీ కమల్ హాసన్కు క్లారిటీతో రాజకీయ స్పేస్లోకి ఎంటర్ అయ్యాడు. సో విజయ్ కూడా ఒక పొలిటికల్ క్లారిటీతో రాజకీయ స్పేస్లోకి ఎంటర్ అయితే అప్పుడు ఆయనకి ఏమైనా ఉపయోగం ఉండే అవకాశం ఉంటుంది. కేవలం సినీ గ్లామర్తోనే రాజకీయం చేయాలి అనుకుంటే సినీ క్లారిటీ ఉండి గ్లామర్ లేకపోయినా పనిచేయదు. ఇప్పుడు కమల్ హాసన్ క్లారిటీ ఉంది, కానీ ఏం లాభం, సీట్లు రావడం లేదు కదా. అందువల్ల సినిమా గ్లామరు ఇనీషియల్గా ఉపయోగపడుతుంది. అల్టిమేట్గా పార్టీని ఎలా నడుపుతారు, సస్టైన్డ్గా ప్రజల ఇంట్రెస్ట్ల పక్కకు ఎలా నిలబడతాడు, ఒక లాంగ్ టర్మ్ పొలిటికల్ కెరీర్ ఎలా బిల్డ్ చేసుకుంటా అన్న దానిపై రైట్ సార్.